తెలుగువారి విశ్వవేదిక వారధికి స్వాగతం. 100 గ్రాములు కానీ మోయలేనంత భారం. వినేష్ విషయంలో అసలు ఎక్కడ తప్పు జరిగింది? కుట్ర జరిగిందా? స్వయంకృత అపరాధం అనుకోవాలా? అసలు ఈ ఒలింపిక్స్ లో ఇంకా ఎన్ని పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వీటితో పాటు మరిన్ని అంశాలపై మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు టీవీ9 స్టూడియోలో జాయిన్ అయ్యారు. వారితో ఎన్ఆర్ఎస్ మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 914023490015, 914023490016. అలాగే వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వాట్సాప్ వీడియో కాల్ చేస్తున్న నెంబర్ 8006036036 కి కాల్ చేసి రాకేష్ గారితో మాట్లాడొచ్చు. అండ్ ఇవాళ జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి మీరు డౌట్స్ కూడా అడిగి తెలుసుకోవచ్చు. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. హలో. ఎస్, మీకు నిజంగా హ్యాపీగా వెల్కమ్ చెప్పలేని సిచ్యువేషన్ అనుకోవాలా? అబ్సల్యూట్లీ. ఎస్, హ్యాపీగా మనం మాట్లాడుకోలేని మూమెంట్ అనుకోవాలా? అసలు ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. బికాస్ ప్రతి ఒక్కరు, నేనే కాదు, ప్రతి ఒక్కరు గుండె నిండా మోయలేనంత భారాన్ని ఉన్నారు. ఇదంతా అబద్ధమైతే బాగుండు, అసలు ఈ రోజు మనది కాదా అనే ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు వినేష్ విషయంలో ఏం జరిగింది అనుకోవచ్చు? ఇట్స్ వెరీ సింపుల్. మీరు అన్నట్టు ఈ రోజు జరగకుంటే బాగుండు, ఈ రోజు లేదు. ఏదో వెంకటేష్ మూవీ ఒకటి ఉంటుంది కదా, ఆ మూవీలో ఈరోజు ఏం జరగలేదు, ఈరోజు ఏం తెలియదు, ఏం జరగలేదు అన్నట్టు అనిపించింది. బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఆ గేమ్ అలాంటిది. రెజ్లింగ్ లేదంటే జూడో కావచ్చు, ఇలాంటి బాక్సింగ్ కూడా కావచ్చు, వీటన్నిటిలో యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు ఏ వెయిట్ కేటగిరీలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ వెయిట్ కేటగిరీకి సంబంధించి ఆ రోజు పోటీ జరిగే రోజు ఎర్లీ మార్నింగ్ మీ వెయిట్ని చెక్ చేస్తారు. సో వెయిట్ చెక్ చేసినప్పుడు యూ హ్యావ్ టు బీ అండర్ దట్ కేటగిరీ. సో దాంట్లో ఉన్నప్పుడే దెన్ యూ విల్ బీ క్వాలిఫైయింగ్. సో ఇప్పటి వరకు తను ఆడిన ఆ 3 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కౌంట్లోకి రావు. సో ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. యాక్చువల్లీ దీంట్లో మాట్లాడడానికి చాలా ఉంది, టు బీ వెరీ ఎలాబరేటివ్. ఇక్కడ ఏమైందంటే జనరలీ పోగట్ 53 kgs కేటగిరీలో తను ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది జనరల్గా. ఒక 6 months బ్యాక్ ఏమైంది, ఇట్ వాజ్ బిట్వీన్ యాంథమ్ అండ్ పోగట్. వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ వచ్చింది. ఎవరు 53 కేటగిరీస్లోకి వెళ్ళాలి, ఎవరు 50 కేటగిరీస్లోకి వెళ్ళాలని చెప్పి. సో యాంథమ్ ఎక్కువగా 53 కేటగిరీస్లో తను ఆడుతుంది కాబట్టి పోగట్ ఏమనుకుంది, 50 కేటగిరీస్కు నేనే వచ్చేస్తా అని చెప్పింది. సో జనరలీ వీళ్ళంతా కూడా 57, 58 ఆ వెయిట్లో ఉంటుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటీషన్ న్యాచురల్గా వాళ్ళు ఉన్న వెయిట్ కంటే లోవర్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో జస్ట్ ఇమాజిన్, పోగట్ 57 kgs నుంచి 50 kgsలో పార్టిసిపేట్ చేస్తుందంటే ఎంత హోంవర్క్ చేసి ఉండాలి, ఎంత వెయిట్ లాస్ అయి ఉండాలి, ఎంతగా తనని తాను త్రూ అవుట్ ద డైట్ పర్ఫెక్ట్ ప్లాన్తో ఉంటేనే అలా జరుగుతుంది. సో 57 to 50 ఇట్స్ వెరీ అన్ఇమాజినబుల్. సో 57కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా పథకం కొట్టేది అనుకోవచ్చా? జనరల్గా వెయిట్ 57 ఉంటుంది తను నార్మల్గా కాంపిటీషన్కి రాకముందు. బట్ తన ఓవరాల్ కెరియర్లో మనం లాస్ట్ 2-3 seasons చూస్తే తను 53 kgs కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తుండే. సో 53 నుంచి తనకు తానే డిసైడ్ అయ్యి షీ ఆప్టెడ్ ఫర్ దట్ 50 kgs. సో మీరు ఆ వ్యత్యాసం చూడండి, 50 నుంచి 57. 57 ఈజ్ అ న్యాచురల్ వెయిట్. 53 వాజ్ సంథింగ్ విచ్ షీ వాజ్ ఆప్టింగ్ ఫర్ ద కాంపిటేటివ్ వెయిట్. అండ్ ఈసారి ఈ ఒలింపిక్స్లో 50 kgsకి డౌన్ అయింది. సో దీంట్లో చాలా వరకు చాలా ఉన్నాయి. బికాజ్ మీరు పోగత్ హిస్టరీ చూసినా కూడా తను రీసెంట్గా గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఒలింపిక్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంత ఫైట్ చేసిందో మనందరికీ తెలుసు. ఈ ఇయర్ ఎంత పేరు తెచ్చుకుందో కూడా మనందరం గుర్తించాం, మనందరం చూస్తున్నాం కూడా. అసలు ఇవాళ బంగారు పథకం లేదంటే అట్లీస్ట్ సిల్వర్తో అయినా వస్తే బాగుండు. యాక్చువల్లీ తను ఫైనల్కి వెళ్ళింది కాబట్టి మనందరం హ్యాపీగా ఉండే. మనకి ఇప్పటి వరకు జస్ట్ 3 medalsే వచ్చినాయి ఈ ఒలింపిక్స్లో, ప్యారిస్ ఒలింపిక్స్లో. లాస్ట్ టైం ద బెస్ట్ వన్ వాజ్ 7, ఇట్ వాజ్ ఇన్ టోక్యో. అండ్ ఇప్పటివరకు ఇండియా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు వాళ్ళ మెడల్స్లో. ఈసారైనా మెడల్స్లో డబుల్ డిజిట్ స్కోర్ చేస్తుంది. 3 వచ్చినాయి. ఆ 3 కూడా ఆర్చరీలో వచ్చినాయి. ఆ 4th one రెజ్లింగ్లో వస్తుంది అనుకున్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు అథ్లీట్ పివి సింధు ఇప్పటివరకు 2 medals గెలిచింది. ఒక సిల్వర్ వచ్చింది, ఒక బ్రాంజ్ వచ్చింది. తను కూడా డిసప్పాయింట్ చేసింది, తను 3rd medal తీసుకొస్తుందని. నిఖత్ జరీన్ ఇలాంటి వాళ్ళంతా డిసప్పాయింట్ చేస్తున్న టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ పోగట్ హస్ కమ్ అప్ అండ్ గేవ్ అస్ ఎ హోప్ దట్ నేను కూడా ఒక మెడల్ తీసుకొస్తా ఇండియాకి అని చెప్పి. ఎవ్రీబడి వాజ్ సో హ్యాపీ. ఎప్పుడైతే తను ఫైనల్కి క్వాలిఫై అయిందో అందరు హ్యాపీగా ఉండే. బట్ ఈ విధంగా మెడల్ రాకుండా బయటికి రావడం అనేది వెరీ డిసప్పాయింటింగ్. ఎస్, ఫోగట్ విషయంలో మనం ఇంకొకటి కూడా గమనించాల్సింది, 100 గ్రాముల బరువుతో డిస్క్వాలిఫై అయిన వార్త ఒక నిమిషం పక్కకు పెడితే ఏకంగా 2 kgs పెరిగిందనే ఒక వార్తలు కూడా ఇవాళ హల్చల్ చేస్తుంది. అసలు నిజానికి 2 kgs పెరిగే వీలుందంటారా? అసలు అది నిజంగా సాధ్యమైందా? ఎట్ టైంలో 2 kgs అసలు అలా ఎలా జరిగింది?
తను ట్యూస్డే ఎప్పుడైతే ఆ రోజు వెయిట్ చెక్ చేశారో ఆ రోజు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు తను పర్ఫెక్ట్గా 50 kgs లోపే ఉంది. తను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత బై ద ఈవినింగ్ తను తీసుకున్న ఆహారం, తను తీసుకున్న లిక్విడ్స్ ఇవన్నీ కలగలిపి 2+ kgs వెయిట్ గెయిన్ అయింది. బై ది ఈవినింగ్ దే హ్యావ్ నోటిస్డ్. మన టీమ్ ఇండియన్ కంటింజెంట్తో ఐ వాంట్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద డాక్టర్ యాజ్ వెల్. లెట్ మీ టెల్ యూ ద నేమ్. I think it is Dinsha Padiwala, చీఫ్ మెడికల్ ఆఫీసర్. మన ఒలింపిక్స్ కంటింజెంట్తో వెళ్ళిపోయాడు. 117 మంది అథ్లీట్స్ ఉన్న వాళ్ళందరికీ తిను మెయిన్ మెడికల్ ఆఫీసర్. అండ్ ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే తను ఆ ఉద్యమం స్టార్ట్ చేసిందో దాని తర్వాత ఒలింపిక్ ఫెడరేషన్ ఇచ్చిన ఫెసిలిటీస్ని తను యూస్ చేసుకోలేదు. తనని స్పెషల్గా షీ హాజ్ అపాయింటెడ్ హర్ ఓన్ కోచ్. తనే డైటీషియన్ పెట్టుకుంది, తనే డాక్టర్ని కూడా పెట్టుకుంది. దిస్ ఈజ్ సంథింగ్ వేరే ఎక్కడ డిస్కషన్ చేయట్లేదు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు రియలీ టాక్ అబౌట్ దిస్ పాయింట్. తను పర్సనల్గా పెట్టుకుంది వీళ్ళందరినీ. సో వీళ్ళంతా తనతో పాటు అక్కడ ట్రావెల్ అయ్యారు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే షీ హాజ్ దట్ స్పెసిఫిక్ టీమ్. సో అలాంటప్పుడు ఇలాంటి భారీ తప్పిదం ఎలా జరిగింది అనుకోవచ్చు? మరి ఇదంతా కుట్ర కోణంలో భాగమా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కుట్ర అనేది ఐ కంప్లీట్లీ డిసగ్రీ విత్ దట్. ఇప్పుడు టు బి వెరీ స్పెసిఫిక్ ఐ జస్ట్ వాంట్ టు సే ద నేమ్. నాకేం పెద్ద భయం లేదు, నాకు ఏది లేదు. అందరూ బీజేపీ కుట్ర చేసింది బికాస్ బీజేపీకి అగెన్స్ట్గా తను ఉద్యమం చేసిందని మాట్లాడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్లో బీజేపీ ఉంది అండ్ రిప్రజెంట్ చేస్తుంది ఇండియా ఒలింపిక్స్లో. మీకు మెడల్ వస్తే ఎవరికి పేరు వస్తుంది? ఆబ్వియస్గా కంట్రీకి. సో ఇస్ దేర్ ఎనీ వే మనం ఎంత చాలా లోగా ఆలోచించినా కూడా దెర్ ఈస్ నో వే దట్ అక్కడ బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఇంకో ఏ గవర్నమెంట్ అయినా ఉండని, దెర్ ఈస్ నో వే దట్ ఎనీ గవర్నమెంట్ వుడ్ చూస్ దట్ ఆప్షన్ ఆఫ్ సేయింగ్ ఓకే తీవ్రతో వెయిట్ని ఎక్కువ పెంచండి అని చెప్పి మెడికల్ ఆఫీసర్కి వీళ్ళకి చెప్పి చేసే తప్పిదం అయితే లేదు. ఐ వుడ్ పర్టికులర్లీ సే అథ్లీట్ తనని తాను దృష్టిలో పెట్టుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం తన సపోర్ట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే సపోర్ట్ సిస్టమే. ఇప్పుడు న్యూట్రిషన్ ఉంటాడు, తను చెప్తాడు ఎప్పుడు ఏం తినాలి, ఎంత వెయిట్ పెరగవచ్చు, వెయిట్ని ఎప్పటివరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ మెడికల్ ఆఫీసర్ చెప్తాడు ఎంతవరకు మీ హెల్త్ కరెక్ట్గా ఉంది, ఎప్పటి వరకు మీరు రెడీ కావాలండి. అండ్ తన ట్రైనర్ చెప్పాలి మీరు ఎంత వెయిట్ లూజ్ కావాలి, మీరు ఎంత వెయిట్ లూజ్ అవ్వాలంటే మీరు ఎంతవరకు వర్కౌట్ చేయాలని. కెన్ యూ ఇమాజిన్ దిస్ గర్ల్ హ్యాస్ వెంట్ త్రూ అ లాట్ డ్యూరింగ్ దట్ హోల్ నైట్. పడుకోలేదు, తినలేదు, వాటర్ తాగలేదు, స్కిప్పింగ్ చేసింది, సైక్లింగ్ చేసింది, రన్నింగ్ చేసింది. సో వాట్ ఎల్స్ కెన్ షీ డూ? ఇట్స్ వెరీ 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 డిసప్పాయింటింగ్. అసలు ఇన్ని చేసినా తగ్గకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు అండి? అంటే ఓవర్ నైట్లో రిజల్ట్ లేకపోవచ్చా? దే హావ్ గాన్ త్రూ ఆల్ ద ప్రాసెస్. ఇందాక నేను చెప్పినట్టు సైక్లింగ్ చేసింది, తీసుకోలేదంటున్నారు, బ్లడ్ తీసారంటున్నారు, హెయిర్ కట్ చేశారంటున్నారు, ఇంకా చెమట రావడానికి సోనా కూడా వెళ్ళిపోయింది. సో దే హావ్ డన్ ఆల్ ద పాసిబుల్ వేస్ టు రెడ్యూస్ దట్ వెయిట్. సో అక్కడి వరకు కూడా కుదరలేదు. హెయిర్ కూడా కట్ చేశారు, తన డ్రెస్ని కూడా చిన్నగా చేశారు. ఇంకేం చేయగలుగుతారు? ఇంకేమైనా చేస్తే తన హెల్త్కి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో సీరియస్గా అయ్యి హెల్తే ఇంకా డిఫరెంట్ స్టేజ్లోకి వెళ్తే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్. ఈవెన్ పర్ఫామ్ చేయడానికి కూడా అప్పటికే తన బాడీ అంతా అదైపోయింది. షీ వాజ్ లైక్ లిటరలీ, మీరు జస్ట్ ఇమాజిన్ మనం రెగ్యులర్గా 3 times ఫుడ్ తీసుకుంటూ ఒక 1 day బ్లడ్ తీస్తేనే కళ్ళు తిరిగినట్టు ఎవరికైనా బ్లడ్ ఇచ్చినప్పుడే దెన్ వీ ఫీల్ వెరీ వెరీ సిక్ అనలేం, కానీ కంప్లీట్గా ఎనర్జీ అంతా లూజ్ అయినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి తను ఏమనుకున్నదంటే అట్లీస్ట్ ఇలా అయినా ట్రై చేసి 50 kgs లోపు వచ్చానంటే ఫైనల్కి రీచ్ అయ్యా కాబట్టి ఇఫ్ నాట్ గోల్డ్ ఐ వుడ్ అట్లీస్ట్ గెట్ సిల్వర్ మెడల్ అనే ఉద్దేశంతో తను 50 kgs ఎలా అయినా రావాలి, ఎలా అయినా చేయాలని ఎవ్రీబడి ఆల్ ద పాసిబుల్ వేస్ అందరు ట్రై చేశారు. బట్ ఇంకా డిసప్పాయింట్మెంట్ అనడం తప్పించి నాకు ఇంకా వేరే మాట రావట్లేదు. అండ్ షీ వాజ్ వెరీ అన్లక్కీ ఆన్ దిస్ అకేషన్. ఇవాళ బాక్సర్ కూడా బాక్సర్ విజేందర్ కూడా తనకి జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది కంప్లీట్ గా కుట్రే అంటూ కూడా బాక్సర్ విజేందర్ ఖచ్చితంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఐ డోంట్ నో. తను ఎలా దాన్ని నేను కూడా చూసిన, తను మాట్లాడడం, తన వీడియో బయట కూడా చూసిన. కుట్ర అని ఏ విధంగా అంటున్నాడు? లైక్ వాట్ బీజేపీ చేసింది అంటున్నాడా? అసలు 100 గ్రాములతో వచ్చిన నష్టం ఏంటి అని కూడా ప్రశ్నించడం మనం చూసాం. దట్స్ ఎ రూల్. అది ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం జరిగింది కాదు. కెనడాలో జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది, యూకేలో జరిగింది, ప్యారిస్లో జరిగింది, జపాన్లో జరిగింది, అండ్ చాలామంది అథ్లీట్స్కి జరిగింది. నాట్ జస్ట్ బ్రెజిలింగ్ బాక్సింగ్లో జరిగింది, జూడోలో జరిగింది. మీరు ఆ ఏజ్ కేటగిరీ, ఇప్పుడు లెట్స్ సే దర్ ఇస్ అ కాంపిటీషన్ బిట్వీన్ యూ అండ్ మీ. మన ఇద్దరం 50 kg వెయిట్ కేటగిరీలో పోటీ పడుతున్నాం. నేను 55 ఉన్నా, మీరు 50 ఉన్నారు.
అది కరెక్ట్ కాంపిటీషన్ అవుతుంది. అదే అంటున్నారు 5 కేజీలు 1 కేజీ అన్న ఒక It 1 doesn't కేజీ అని matter. కన్సిడర్ చేయొచ్చు. బట్ 100 గ్రామ్స్ తో వచ్చిన నష్టం ఈవెన్ ఏంటి 1 గ్రామ్ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ కాంపిటీషన్కి ఎలిజిబుల్ కాదు. దట్ ఈస్ ద రూల్. వీ హ్యావ్ టు బైండ్ అప్ బై ద రూల్. మీరు ప్రస్తావించినట్టుగా కొన్ని దేశాల గురించి మాట్లాడుకుంటే కొన్ని దేశాల్లో కొంతమంది క్రీడాకారుల పట్ల ఆ దేశాలు నిరసన వ్యక్తం చేసి ఆందోళన వ్యక్తం చేసి ఇది ఖచ్చితంగా కుట్రి అని వారు ఆరోపించి ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ వాదనలని కన్సిడర్ చేసి ఆ తర్వాత ఒక బాక్సర్ ని కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎగ్జాక్ట్ గా కంట్రీ అండ్ నేమ్ మెన్షన్ చేయలేకపోతున్నాను. ఎస్, వాళ్ళ విషయంలో ఇదైతే కన్సిడర్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఒకవేళ తినకు కూడా అలాంటి అవకాశం అయినా కల్పించే మీరు ఒలింపిక్స్ నుంచి బయటకు వచ్చి యూ కెన్ ఫైట్ ఇన్ ద కోర్ట్స్. బట్ అది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు రిజల్ట్ వస్తుంది, ఎప్పుడు కోర్ట్స్ వాటిని ఓకే చేస్తే తెలియదు. బట్ మనకు ఒక రూల్ ఉంది. ఇప్పుడు ఇండియాలో ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్కి లోబడి మనందరం యాజ్ ఎ సిటిజన్ వీ హ్యావ్ టు బిహేవ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద కంట్రీ. సో అక్కడ ఒలింపిక్స్కి కూడా వాళ్ళకు కూడా ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారంగానే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే ఇండియా మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కుట్ర చేసి ఇలా చేశాయని చెప్పి, ఇంకొన్ని దాంట్లో అయితే కొన్ని మ్యాచెస్లో రెఫరీస్ కూడా ఇండియాకి అగెయిన్స్ట్గా, మీరు రెఫరీస్ మీకు అగెయిన్స్ట్గా బిహేవ్ చేసినా, మీకు అగెయిన్స్ట్గా వెళ్ళినా మీరు ఆ పర్టికులర్ సిట్యువేషన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్కి కంప్లైంట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఈ విషయంలో యూ ఆర్ గోయింగ్ ఇన్ టు దట్ కాంపిటీషన్ ఆఫ్ 50 కేజెస్ అండ్ ఆ 50 కేజెస్లో మీరు 50 కేజెస్ కంటే ఎక్కువ ఉన్నారు. సో ద రూల్ సేస్ 50.1 గ్రామ్ ఎక్కువ ఉన్నా కూడా యూ కెనాట్ పార్టిసిపేట్. ఎస్, మరి ఈ వినేష్ ఫోగట్ విషయంపై అటు ప్రభుత్వం కానీ ఇటు ఒలింపిక్ అసోసియేషన్ కానీ అపీల్ చేసే ఛాన్సెస్ లేవంటారండి? దిస్ నో వే. మీరు ఏమని అపీల్ చేస్తారు? ఇప్పుడు మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు రెఫరీ మీకు అగెయిన్స్ట్గా బిహేవ్ చేస్తూ, మీకు అగెయిన్స్ట్గా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, మీకు వచ్చిన పాయింట్స్ని మీకు ఇవ్వకుండా ఆపోజిషన్కి ఇస్తే, లేకుంటే మీకు రావాల్సిన పాయింట్స్ని రాకుండా చూస్తున్నాడు అని అంటే దెన్ యూ కెన్ ఆబ్వియస్లీ అపీల్ చేయడానికి ఉంటుంది. ద రూల్ సేస్ మీరు 50 కిలోగ్రామ్స్ 50 కేజెస్ దాంట్లోనే పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఆ 50 కేజెస్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కువ వెయిట్ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ ఎ ప్రాపర్ కాంపిటీషన్ వేర్ యువర్ వెయిట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ మేజర్ క్రైటీరియా. సో ఆ మేజర్ క్రైటీరియాకే మీరు డిస్క్వాలిఫై అయ్యారు. చాలామందికి ఇక్కడ డౌట్ వచ్చింది ఏంటంటే, మీరు ఇందాక అడిగినట్టు తను ఫస్ట్ 3 రౌండ్స్లో గెలిచింది, ఫస్ట్ 3 దాంట్లో. అండ్ దాంట్లో షీ హెజ్ బీట్ జపాన్స్ యువి సుకాసి. తను ఇప్పటి వరకు 82-0 ఇప్పటివరకు తనని ఎవరు ఓడించలేదు. అలాంటి ప్లేయర్ని కూడా తను ఓడించింది. యా, సో ఆ 3 times ఓడించినప్పుడు తన వెయిట్ని చెక్ చేశారు కదా. వెయిట్ని చెక్ చేసినప్పుడు 50 కేజెస్ ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకు 50 కేజెస్ దాటింది అనేది అందరికీ ఉన్న క్వశ్చన్. వితిన్ 1 day ఆఫ్ స్పాన్లో 2 కేజెస్ తను గెయిన్ అవ్వగలదా అంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే ఎస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనం ఇంకోటి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అబ్బాయిలకి అమ్మాయిలకి వెయిట్ లాస్లో కంపేర్ చేస్తే అబ్బాయిల వెయిట్ లాస్ తొందరగా అవుతుంది, అమ్మాయిల వెయిట్ లాస్ తొందరగా అవ్వదు. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్, బయాలజికల్ ఇష్యూస్ వాట్ ఉమెన్ అండర్గోస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ డెఫినెట్గా దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ షీ హెస్ గెయిన్డ్ వెయిట్. కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా ఫుడ్ తీసుకుంటుంది. తను ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ ఇంటేక్లో తన న్యూట్రిషనిస్ట్, తన డైటీషియన్ అక్కడ కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉండే, మేబీ అక్కడ కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. యా, సో దీనికి కారకులు ఎవరు అనే దానికి ఇటు తనపై తనేసుకోలేని పరిస్థితి, న్యూట్రిషనిస్ట్ అని చెప్పలేని టీం వాళ్ళు కూడా చాలా మంది తను ప్రత్యేకంగా కూడా నిర్దేశించుకున్న టీం కూడా ఉన్నారని చెప్తున్నారు. సో ఇట్ మే బి వెరీ హార్ష్. తనని నిందించలేము అని మనం తన మీద సానుభూతి ఎస్ డెఫినెట్గా చూపించాలి. తను చాలా బాగా ఆడింది, ఫైనల్కి వచ్చింది, ఒక మెడల్ని కన్ఫర్మ్ చేసింది. బట్ మనం ఎవ్వరం కూడా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి తనని నిందించలేకపోతున్నాం. బట్ యూ బీయింగ్ అన్ అథ్లెట్ ఎవరు కూడా కావాలని చేసుకోరు కదా అనే వాదన కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. బట్ అక్కడే మనం బోల్డ్గా, చాలా బోల్డ్ డెసిషన్గా మాట్లాడాలంటే డెఫినెట్గా ఐ వుడ్ సే తను కూడా తన స్వయం కృపాధారం అంటారు కదా, తన తప్పిదం ఒకటి. అండ్ మోర్ దెన్ హర్ ఐ వుడ్ సే వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా బిహేవ్ చేయాల్సిన టైంలో చాలా స్ట్రిక్ట్గా బిహేవ్ చేయలేదు. బికాస్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 గ్రామ్. 1 గ్రామ్ ఎక్కువ ఉన్నా కూడా మీరు ఇనెలిజిబుల్ అవుతున్నారు. అలాంటి తెలిసి కూడా ఇలా జరిగిందంటే ఐ వుడ్ బ్లేమ్ 95% సపోర్ట్ స్టాఫ్ అండ్ 5% అథ్లీట్ని బ్లేమ్ చేయలేకపోతున్నాం. బికాస్ తను
చూపించిన ప్రతిభ కావచ్చు, తను వచ్చిన విధానం కావచ్చు, లేదంటే ఆఫ్ ద ఫీల్డ్ తను చేసిన ఆ ఉద్యమం కావచ్చు, మనం ఎవ్వరం కూడా తనని నిందించలేకపోతున్నాం. బట్ ఎంత చేసినా కూడా దేర్ ఇస్ 5% మిస్టేక్ ఫ్రమ్ హర్ సైడ్, 95% మిస్టేక్ ఫ్రమ్ ద సపోర్ట్ స్టాఫ్. ఎస్ రాకేష్ గారు, మీరు స్పోర్ట్స్ అనలిస్ట్ కాబట్టి మీకు ఖచ్చితంగా వాళ్ళు బిఫోర్ డే ఏం తింటారు, ఎలా ఉంటారు, అసలు ఏం జరుగుతుంది అనేది మీకు చాలా ఐడియా ఉంటుంది. బేసిక్గా ఎస్పెషల్గా మాట్లాడుకుంటే వినేష్ ఫోగట్ విషయంలో ఫుడ్ పరంగా మీరు అన్నట్టుగా ఒక న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఏం తింటుంది అనే ఒక ఫోకస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ ఇది చిన్న విషయం కాదు, అందరి సమక్షంలో ఉంటుంది. అట్లీస్ట్ తను వెళ్ళి సీక్రెట్ గా వెళ్ళి తినింది అనడానికి కూడా లేని పరిస్థితి. అలాంటప్పుడు ఎలాంటి ఫుడ్ ఇచ్చారు ఆ నైట్ లో, తను ఏం తీసుకుంది, ఎలాంటి ఇంటేక్ ఉండింది ఆ టైంలో తనకి? దిన్షా పర్దివాలా మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, డైట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, అథ్లీట్ టు అథ్లీట్. అండ్ మేము మానిటర్ చేసాం. బట్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత డీహైడ్రేట్ అవ్వకుండా, ఎనర్జీ లూజ్ అవ్వకుండా, నెక్స్ట్ డే కాంపిటీషన్కి రెడీ అవ్వాలి అంటే షీ హ్యాస్ టు టేక్ సమ్ ఫుడ్ ఆర్ ద అదర్ థింగ్. వాటర్ తాగాల్సిందే, వాటర్ తాగకుండా ఉండలేం. జస్ట్ ఇమాజిన్, మీరు నేను ఒక 10 hours వాటర్ తాగకుండా ఉండగలుగుతామా? కాంట్. బట్ షీ హెస్ మేనేజ్డ్. అండ్ ఎప్పుడైతే ఆ కాంపిటీషన్ అయిపోయిందో, తను 52 point some చేంజ్ వెయిట్ గెయిన్ అయిందని తెలిసిందో, అక్కడి నుంచి నెక్స్ట్ డే వెయిట్ చెక్ చేసేంత వరకు దే ఓన్లీ గాట్ 12 hours ఆఫ్ టైం. 12 గంటల టైం మాత్రమే దొరికింది. అప్పటికి స్ట్రీమ్ బాత్ తీసుకున్నారు, సైక్లింగ్, స్కిప్పింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. తను అసలు చాలా ట్రై చేశారు. నిజం చెప్పాలి, 12 hours లో దే హ్యావ్ ట్రైడ్ ఆల్ ద డిఫరెంట్ వేస్. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అండ్ 100 grams అని మనం అంటున్నాం. అండ్ ఇనీషియల్గా చాలా వరకు 500 grams అన్నారు. ఐ థింక్ ఇట్ మస్ట్ బి వేరింగ్ బిట్వీన్ 50 to 150 grams. 100 grams అనేది మనం స్పెసిఫిక్గా చెప్పలేం. బట్ 100 grams నాకు అనిపించింది ఏంటంటే, మీరు నేను ఇందాక ఆఫ్లైన్లో మాట్లాడినట్టు కూడా మేబీ వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసారు. దే వుడ్ హావ్ గాన్ ఫర్ ఎ బాల్డ్ హెడ్. మేబీ అక్కడేమైనా 100 grams తగ్గుతుండే కావచ్చు. బట్ వెరీ ఆ ప్రయత్నం దిశగా కూడా అడుగులు వేయలేకపోవచ్చా అండి? లేదంటే ఇంకేమైనా జరుగుండొచ్చా? లైక్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెయిర్ కట్ దాకా వెళ్ళింది, ఇంకా ఎందుకు మొత్తం కట్ చేసుకోలేకపోయిందని వాదన. అఫ్ కోర్స్ అమ్మాయి ఇష్టమేది, బట్ స్టిల్ తన గెలుపు చూడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకాస్త కట్ చేసి ఉంటే బాగుండేదేమో, అసలు మీరు అన్నట్టుగా బాల్ హెడ్ ఎందుకు ట్రై చేయలేదు, ఇలా అన్ని రకాలుగా. గెలిచినప్పుడు మనకి ఏది గుర్తురాదు, ఓడిపోయినప్పుడే మనం అన్ని కారణాలు వెతుక్కుంటాం. ఒకవేళ అదే ఫోగట్ కనుక గెలిచుంటే, మ్యాచ్ ఆడి ఉంటే, అప్పుడు కుట్ర జరిగిందనే క్వశ్చన్ మార్క్ రాదు, ఇలాంటి డిస్కషన్స్ రావు. మనందరం సెలబ్రేషన్స్లో మునిగిపోతుంటే, సెలబ్రేషన్స్లో నిమగ్నం అవుతుండే. సో వెరీ అన్ఫార్చునేట్, కొన్నిసార్లు జరుగుతుంటుంది ఇలా. అండ్ ఈసారి ఇప్పుడు ఇక్కడ జరిగినప్పుడు ఫోగట్ చాలా, ఐ వుడ్ సే వెరీ అన్లక్కీ. ఇలా ఎవరికి జరగకూడదు కూడా ఫ్యూచర్లో. తను ఎంత హార్డ్ వర్క్ చేసిందో, తను ఎంత స్ట్రగుల్కి లోన్ అయిందో. అండ్ తను తర్వాత చెప్పడం కూడా ఏంటంటే, దిస్ విల్ బీ మై లాస్ట్ ఒలింపిక్స్. నేను ఈ ఒలింపిక్స్ ఆడుతుంది కూడా, పార్టిసిపేట్ చేస్తుంది కూడా, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ విమెన్ రెజ్లర్స్ షుడ్ టేక్ పార్ట్ అండ్ బ్రింగ్ ద ప్రైడ్ టు ఇండియా అండ్ బ్రింగ్ మెడల్స్. సో వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయడం కోసం, నెక్స్ట్ జనరేషన్కు ఇన్స్పిరేషన్గా ఉండడం కోసం నేను ఇది లాస్ట్ ఒలింపిక్స్ ఆడుతున్నాను కూడా చెప్పింది. సో ఇట్స్ ఎమోషనల్ జర్నీ. ఎంత చెప్పుకున్నా తక్కువే. కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని సెల్ఫ్ మిస్టేక్స్ ఉన్నాయి. సిస్టమ్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయింది, సపోర్ట్ సిస్టమ్ కూడా సరిగా హ్యాండిల్ చేయలేకపోయింది. అండ్ తను చాలా బోల్డ్ డిసిషన్ తీసుకుంది. 53 kgs నుండి 50 kgsకి రావడం కూడా ఇట్స్ అ వెరీ బోల్డ్ డెసిషన్. కాలర్ లైన్లో ఉండండి. ఎస్ నరేంద్ర గారు. ఇది మీరు చెప్పి కరెక్టేనా అండి? మరి న్యూట్రిషనిస్ట్ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా భారత ప్రభుత్వం కానీ? ఏదన్నా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమన్నా, మనము 1.4 billion పీపుల్ ఉన్నాము, అసలు పథకాలు రావడమే గొప్ప మనకు. ఏది బట్టి 4 crores జనాభా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మంచి 300 athletes ఉండి వాళ్ళు మంచి పథకాలు చేస్తున్నారు. మనం 1.4 billion పీపుల్ ఉండేసేసి మనము ఏమన్నంటే రాముని పొక్కుతాము, తర్వాత లేకపోతే మటన్ అవి ఏది గోవద అవి అని అంటాము. మనకు మనోభావాలు దెబ్బతింటాయి. కానీ ఈ ఒలింపిక్లు మాత్రం ఒక్క మెడల్ కూడా రాదు మన దేశానికి. చాలా తక్కువ. ఇంతమంది జనాభా ఉన్నా కానీ మనం క్వాలిఫై కాము, మనకు అసలు గేమ్లు ఏమున్నాయో కూడా తెలియదు. బట్ వచ్చిన దాన్ని ఇట్లా చేజార్చుకోవడం అంటే మరి వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటామా? ఏమన్నా వెనకాల పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆమె ఇదంతా చేసినప్పుడు అసలు ఎవరు ఆమెను పట్టించుకోలేదు. ఇది ఢిల్లీ దగ్గర పోయి ఆమె మొత్తం ఇదంతా ఇట్లా స్పోర్ట్స్ రిలేటెడ్
మాకు ఇంజస్టిస్ జరుగుతుంది అన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇది దాని ముందు ఇది ఇంకా చాలా చిన్నది. బట్ ఏమైనా పాలిటిక్స్ నడుచుంటాయంటారా ఏమైనా తొక్కేయడానికి ఏమన్నా? మరి ఏమన్నా ఇంకా మనకు పథకాలు ఏమైనా 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు, మనం ఏమైనా ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా? ఏదో ఇట్లా జస్ట్ ఒక 10 ఒకటో 1 గోల్డ్ అంతే తీసుకొని మనం చల్లగా ఉంటే అయిపోతుంది అంటారా? మీరు చెప్పండి ఒకసారి. ఐ థింక్ దాంట్లో ఛార్జెస్ తీసుకుంటారా, న్యూట్రిషన్ మీద వెయిట్ వేస్తారా అని అంటే డెఫినెట్గా ఎంక్వైరీ ఉంటుంది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, ఇవన్నీ డెఫినెట్గా పోస్ట్ మార్టం చేస్తారు. కానీ మీరు అన్నట్టు ఇండియాకి మెడల్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటే ఐ జస్ట్ వాంట్ టు టెల్ ద నేమ్స్. పివి సింధు మెడల్ తీసుకొచ్చే ప్రాస్పెక్ట్ ఉండే, నిఖత్ జరీన్, సాత్విక్, లక్ష్య సేన్, అండ్ దెన్ మీరాబాయి చాను, తను ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు ఆడుతుంది కూడా తను. అండ్ దెన్ యాంథీమ్ హాకీలో ఒక మెడల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ శ్రీజ ఉంది, శరత్ కమాల్ ఉన్నాడు, వీళ్ళంతా చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు మనం 10 మెడల్స్ కూడా గెలుచుకోలేదు. యాక్షన్ తీసుకుంటారా అంటే ఐ డోంట్ నో, దానికి టైం ఉంది. అది యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు, అది తీసుకోవాలని అంటే వాళ్ళంతా ఆ పోస్ట్ మార్టం చేయాలి. ప్రాసెస్ ఏం జరిగింది, తన కాంపిటీషన్ ఆ రోజు ఆడిన తర్వాత గెలిచిన తర్వాత ఆ రోజు మొత్తం ఏం జరిగింది అండ్ ఆ నైట్ ఏం జరిగింది, వాళ్ళు వెయిట్ లాస్ చేయడానికి ఏ ప్రాసెస్ని ఫాలో అయ్యారని. అండ్ ఇక్కడ మెడల్స్ గెలుస్తారా అని అంటే మీరు చూడండి, ఇప్పటివరకు ఇండియా ఓన్లీ 138 మెడల్స్ 1928 నుంచి 1980 వరకు హాకీ ఎక్కువగా డామినేట్ చేసింది. 11 మెడల్స్ వచ్చినాయి ఆ పీరియడ్లో. 12 టైమ్స్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తే టోటల్ ఓవరాల్గా మనం ఇమాజిన్ చేయలేము. ఇందాక మీరు అన్నట్టు 140 బిలియన్లో ఇప్పటి వరకు ఇండియా కేవలం 10 గోల్డ్ మెడల్స్ మాత్రమే గెలిచింది, ఒక 9 సిల్వర్ అండ్ 19 బ్రాంజ్ మెడల్స్. సో ఇక్కడ మనం ఇండియా గురించి మాట్లాడినప్పుడు ఇండియాని దేంట్లో తీసుకున్నా కూడా, మీరు మూవీ ఇండస్ట్రీలో తీసుకోండి, లేదంటే మీరు స్పోర్ట్స్ ఇండస్ట్రీలో తీసుకోండి, బిజినెస్ ఇండస్ట్రీలో తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, దే హ్యావ్ టు గో త్రూ దట్ పాలిటిక్స్. సిస్టమ్ అలా ఉంది, వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇది ఒక డిఫాల్ట్ లాగా అయిపోయింది. దేంట్లోనైనా పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది. మీరు పెద్దగా డెవలప్ ఇండియాలో క్రికెట్కున్నంత క్రేజ్ ఏ గేమ్కి లేదు, అలాంటి క్రికెట్లో కూడా పాలిటిక్స్ ఉన్నాయి. ఇంకా హూ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ దిస్ అథ్లెటిక్స్? ఐ థింక్ సిస్టంలో మార్పు రావాలి, గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి మార్పు రావాలి. అండ్ చాలామంది పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ అంటారు, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఒలింపిక్స్ మనకు మెడల్స్ రావట్లేదు అంటారు. సో వీఆర్ నాట్ గివింగ్ ద ఈక్వల్ ఇంపార్టెన్స్ టు స్పోర్ట్స్ ఆల్సో ఇన్ ఇండియా. ఐ థింక్ సిస్టమ్ చేంజ్ అవుతుంది మెల్లమెల్లగా. చాలామంది స్పోర్ట్స్ని కూడా ఎంచుకుంటున్నారు. దే ఆర్ ట్రీటింగ్ దిస్ యాజ్ దేర్ కెరియర్. సిస్టంలో డెవలప్మెంట్ రావాలి. సిస్టంలో గ్రాస్ రూట్స్ నుంచి చేంజెస్ వచ్చినప్పుడే మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, ఒలింపిక్స్లో మనకి ఇంకా ఎన్ని పథకాలకు అవకాశం ఉందండి? బికాజ్ ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇవాళైతే నిరాశ ఎదురైంది, ఇక రేపు నీరజ్ చోప్రాది ఎలా ఉండబోతుంది? ఐ థింక్ నీరజ్ చోప్రా డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి. అండ్ దెన్ శ్రీజ ఉంది, మన తెలుగు అమ్మాయి, టేబుల్ టెన్నిస్. శరత్ కమల్ ఉన్నాడు. అండ్ దెన్ హాకీలో కూడా ఒక మెడల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ మీరాబాయి చాను, కరెంట్లీ షీ ఈజ్ ప్లేయింగ్. సో ఒక 4-5 మెడల్స్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పటికే జస్ట్ 3 వచ్చినాయి. ఆ 3 కూడా ఆర్చరీలోనే వచ్చినాయి. ఆ 3తో పాటు ఇంకొన్ని రావాల్సి ఉండే. లక్ష్య సేన్ ఖచ్చితంగా మెడల్ తీసుకొస్తాడు అనుకున్న లక్ష్య సేన్ డిసప్పాయింట్ చేశాడు. అండ్ వాళ్ళ కోచ్ ప్రకాష్ పదుకొని తను కూడా డిసప్పాయింట్ చేశాడు. అండ్ హీ వాజ్ వెరీ వోకల్ అబౌట్ ప్లేయర్స్, వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని. అండ్ పివి సింధు, నిఖత్ జరీన్. సో ఐ థింక్ ఇప్పుడు ఏవైతే ఆ 3 మెడల్స్ ఉన్నాయో ఆ 3తో పాటు టాలీకి ఇంకొక 3 యాడ్ అవ్వాల్సి ఉండే. ఆ 3 కంప్లీట్గా మిస్ అయిపోయింది. అండ్ ఫోగట్ విషయంలో తను కూడా ఒక కారణాలు ఏమనుకోవచ్చు మనం కోల్పోవటానికి? దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్, చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఒలింపిక్స్ వరకు చూస్తే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, ఫెసిలిటీస్ సరిగా లేవు. బట్ కరెంట్లీ ఆ లాస్ట్ 2 ఒలింపిక్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న ఫెసిలిటీస్ చాలా బెటర్ అయినాయి. అండ్ కోచింగ్ స్టాఫ్ కూడా బెటర్ అయిపోయింది. మీకు అలవెన్సెస్ కూడా పెరిగినాయి. కానీ ఇక్కడ ఏంటంటే అలవెన్సెస్ పెరిగినా, మీకు ఇవన్నీ పెరిగినా కూడా దేర్ ఈజ్ సంథింగ్ మిస్సింగ్. ఆ సంథింగ్ ఏంటంటే మేబీ ఐ థింక్ కొన్నిసార్లు మీరు చైనాలో చూడండి, చైనా ప్రతిసారి 100ల కొద్ది మెడల్స్ గెలుస్తుంటుంది. వాళ్ళు ఎందుకు గెలుస్తుంటారంటే వాళ్ళు పుట్టిన తర్వాత 5-6 ఇయర్స్ తర్వాత దే విల్ పుట్ దెమ్ ఇన్ వన్ ఆర్ ద అదర్ ఈవెంట్. స్విమ్మింగ్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, జూడో కావచ్చు, యూ టేక్ ఎనీ గేమ్ అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ దెమ్. మన దగ్గర ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. మన దగ్గర మ్యాండేటరీ ఏంటి? అసలు పేరెంట్స్లో పిల్లల్లో
ఎలాంటి మార్పు రావాలంటారు? బికాస్ మీరు ఇప్పుడు చెప్తున్నారు ఫ్యూచర్ లో ఇంకెక్కువ పథకాలు రావచ్చు అని ఇందాక కాలర్ కి చెప్పినట్టు. జనరల్ గా అసలు పేరెంట్స్ టెండెన్సీ మారాలంటారా? చదువే కాకుండా చదువుతో పాటుగా లేదంటే ఆటతో పాటుగా చదువు ఎలా మారాలంటారు? పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేయాలంటారు? ఇట్స్ ఆల్ ఇన్ ద సిస్టమ్. చూడండి, ఎనీ టైమ్ we take the example of వెస్ట్రన్ కంట్రీస్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళకు స్కూల్లోనే ఆ సిస్టమ్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, ప్రజెంట్ హైదరాబాద్లో జస్ట్ టెల్ మీ హౌ మెనీ స్కూల్స్ హ్యావ్ ద గ్రౌండ్స్? నాట్ ఈవెన్ 200 స్క్వేర్ యార్డ్స్. 200 స్క్వేర్ యార్డ్స్లో 5-6 ఫ్లోర్లలో బిల్డింగ్స్ కట్టి దాంట్లో క్లాసెస్ చెప్తుంటే పిల్లలకి అసలు స్పోర్ట్స్ అనేది ఒకటి ఉంది, బ్యాడ్మింటన్ అనేది ఒకటి ఉంది, టెన్నిస్ అనేది ఒకటి ఉంది, అథ్లెటిక్స్ అనేది ఒకటి ఉంది, రన్నింగ్ ఒకటి ఉంది. ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి? దెర్ ఇస్ నో వే. యాజ్ ఎ పేరెంట్ మనం చేంజ్ కావాలి, సిస్టంలో మార్పు రావాలి, అండ్ గవర్నమెంట్ కూడా దానికి తగినట్టు రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి, గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి డన్ ఇన్ వన్ డే. దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. మరి ఈ ప్రాసెస్ని ముందుకు జరుగుతుందా జరగదా తెలియదు. ఎప్పుడైనా చూడండి, ఒలింపిక్స్ జరిగినప్పుడు ఒలింపిక్స్ గురించి డిస్కషన్ వస్తుంది, ఎవరైనా మెడల్ గెలిస్తే వాళ్ళ గురించి డిస్కషన్ వస్తుంది. దాని తర్వాత ఎవరైనా ఏదైనా డిస్కస్ చేస్తున్నారా? నో. సిస్టమ్ అలా తయారైంది, అండ్ సిస్టంతో పాటు ప్రస్తుతం ఉన్న జనరేషన్ కూడా అలానే తయారైపోయింది. ఇప్పుడు పోగట్ ఈరోజు డిస్క్వాలిఫై అయిందని చెప్పి దీని గురించి ఎన్ని రోజులు మాట్లాడతాం మనం? విల్ డిస్కస్ ఇట్ టుడే, టుమారో, బై లార్జ్ అనదర్ 2 days. ఆ తర్వాత ఎవ్రీబడి ఫర్గెస్ ఇట్. సో సిస్టమ్ అలా తయారైపోయింది. నాట్ జస్ట్ ఇండియన్ సిస్టమ్, మన లైఫ్ సైకిలే అలా తయారైపోయింది. ఒకటి కాకుండా ఒక ఇష్యూ వచ్చేస్తుంది. సో గ్రాస్ రూట్ నుంచి చేంజెస్ రావాలి. భారత్ స్పోర్ట్సింగ్ నేషన్గా ఎప్పుడు అవుతుందంటారు? అండ్ ఎన్ని పథకాలు సాధించాలంటే ఏం చేయాలని చెప్తారు? ఎలా ముందుకెళ్ళాలంటారు? ఎలాంటి సపోర్ట్ ఉండాలంటారు గవర్నమెంట్స్ నుంచి? గవర్నమెంట్స్ నుండి డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది, దానిలో నో డౌట్. గవర్నమెంట్ నుంచి సపోర్ట్తో పాటు ఇప్పటిదాకా లాస్ట్ 5 minutes ఐ బీన్ టాకింగ్ అబౌట్ ద గవర్నమెంట్, అబౌట్ ద సిస్టమ్, అబౌట్ ద చేంజెస్ ఇన్ ద గ్రాస్ రూట్స్ అండ్ ఆల్. జస్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితేనే ఇవన్నీ చేంజ్ అవుతుందా అంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే నో. పిల్లల్ని పేరెంట్స్ ఎలా అయితే పెంచుతుంటారో పేరెంట్స్లో కూడా అవేర్నెస్ రావాలి. ఓన్లీ ఇంజనీర్, ఓన్లీ డాక్టర్, ఓన్లీ లాయర్ ఇలా అయితేనే కాదు. దెర్ ఇస్ అదర్ దెన్ దట్. ఆ 3 కాకుండానే, ఎందుకంటే లాయర్ అని ఎందుకన్నా అంటే ఈ మధ్యలో చాలామంది లా చేసి లాయర్ అవుతున్నారు కూడా. డాక్టర్, ఇంజనీర్ తప్పించి నెక్స్ట్ ఇప్పుడు లాయర్ ఎక్కువ చేస్తున్నారు. సో ఇవి 3 మాత్రమే కాదు, దేర్ ఈజ్ అ లాట్, చాలా ఉంది. మీరు ఆర్ట్స్ తీసుకోండి, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి. కాకపోతే ఇండియన్ సిస్టమ్ ఎలా తయారైపోయిందంటే డాక్టర్ అయినా అవ్వాలి, ఇంజనీర్ అయినా అవ్వాలి. ఇంకా మీరు వేరేది ఏది చదివినా కూడా దే ఆర్ నాట్ ట్రీటింగ్ దేర్ కిడ్స్ అట్ ఆల్. పియర్ ప్రెషర్ ఎక్కువైపోయింది. పక్కవాడు అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు, మా అబ్బాయి డాక్టర్ చదవాలి. యూ ఫస్ట్ నో మీ అబ్బాయిలో లేదంటే మీ అమ్మాయిలో అది ఉందా లేదా, తనకి ఇష్టమా లేదా, వెదర్ షీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆర్ షీ వాంట్స్ టు డూ సంథింగ్. మనం పిల్లలకి అది వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు యాజ్ ఎ పేరెంట్ మీరు కూడా రీసెర్చ్ చేయాలి. మీరంటే ఇట్స్ నాట్ యూ, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇన్ జనరల్ వే. పేరెంట్స్ కూడా రీసెర్చ్ చేయాలి. మా అబ్బాయి దేంట్లో ఫాస్ట్ ఉన్నాడు, మా అమ్మాయి దేంట్లో ఫాస్ట్ ఉంది, మా అమ్మాయికి ఇంట్రెస్ట్ ఏంటి, మా అబ్బాయికి ఇంట్రెస్ట్ ఏంటి. ఎస్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎడ్యుకేషన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ ప్లస్ సంథింగ్ ఆర్ ద అదర్ థింగ్. బికాస్ కిడ్స్లో మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇట్ చేంజెస్. ప్రతి 1 yearకి ఒకసారి, ప్రతి 2 yearsకి ఒకసారి కిడ్స్లో ఆ మెంటాలిటీ చేంజ్ అవుతుంది. బై సర్టన్ ఏజ్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే విల్ ఫోకస్ ఆన్ వన్ థింగ్. మీరు చాలామంది చూడండి, ఎంతోమంది ఇంజనీర్స్ని చూడండి, వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు, లక్షల కొద్ది జీతం తీసుకుంటున్నారు. టెల్ మీ హౌ మెనీ మెంబర్స్ ఆర్ హ్యాపీ విత్ ద జాబ్ దే ఆర్ డూయింగ్? ఐ వుడ్ సే 90% ఆర్ వెరీ అన్హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.